అయ్యప్ప మరి ఖమ్మంలో పరిస్థితి ఏంటి? ఇంకా ఎక్కడైనా వర్షాలు పడుతున్నాయా? ఒకవేళ పడితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అధికారులు? దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అయితే ఇదే గత రాత్రి వరకు అయితే తెల్లవారుజామున వరకు వర్షపాతం నమోదైతే అయితే ఉదయం నుండి అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో అక్కడ ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. కానీ మున్నేరు వాగుకు అయితే వరద కొనసాగుతుంది. అయితే 28 అడుగుల వరకు చేరుతుందని కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకో 3 అడుగులు కానీ చేరితే అక్కడ ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాలు అయితే నీట మునిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే పూర్తిగా పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో నష్టం అయితే వాటిల్లలేదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ముందస్తు చర్యలో భాగంగా ముందుగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అనుదీప్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు, ఇటు కమిషనర్ తో పాటు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గత 2 రోజుల నుండి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఇప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో ముప్పు తప్పిందని చెప్పాలి. ఎందుకంటే ప్రధానంగా ఎగువన కురిసినటువంటి వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, అక్కడ కురిసినటువంటి ఆకేరు వాగు కావచ్చు, మున్నేరు వాగు పూర్తిగా వరద నీరు చేరుతుంది. ఎందుకంటే వర్షం తగ్గిన తర్వాత ఎగువన అక్కడ ఏదైతే వరద ఉందో ఇప్పుడు ఆ వరద నుండి చిన్న చిన్న కాలువల ద్వారా, ఇటు వాగుల ద్వారా మున్నేరు వాగుకి అయితే చేరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు బొక్కలగడ్డ కావచ్చు, వెంకటేశ్వర కాళీ కావచ్చు, ప్రకాష్ నగర్, ఇంకా మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మరోవైపు బురద కూడా మేటేసిన నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ పూర్తిగా శుభ్రం చేసేందుకు, ఎటువంటి రోగాలు రాకుండా ఉండేందుకు కూడా వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఎటువంటి విపత్తు రాకుండా, ఎటువంటి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అక్కడ పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే జిల్లా యంత్రాంగం ఈసారి పూర్తిగా అప్రమత్తమైందని చెప్పొచ్చు. మరోవైపు రైతులు బాగా నష్టపోయారని తెలుస్తుంది. విజయ్ అయితే మనకి 2-3 రోజులు పూర్తిగా అప్డేట్ రానుంది. ఎందుకంటే ఎంతవరకు నష్టం వాటిల్లిందని కూడా తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వరి అయితే పూర్తిగా నష్టం నేల కొరిగిందని చెప్పొచ్చు. విజయ్ అయితే ప్రాణ నష్టం అయితే ఒక వ్యక్తి గల్లంతైనట్టు మనకి సమాచారం ఉంది. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్టయితే అటువైపు తుఫాను కొంచెం విపత్తు అయితే లేనటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఖమ్మం జిల్లాకే ఈ విపత్తు వాటిల్లింది. ఇటు మదిర, పాలేరు, సత్తుపల్లి, బైరా నియోజకవర్గాల్లో పూర్తిగా భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురిసిన పరిస్థితి అయితే రహదారి దిగ్బంధ అయిన పరిస్థితి అయితే ఉంది. విజయ్ రైట్, కంటిన్యూ చేయండి. రైట్ అశోక్, మీరు మధ్యలో మాట్లాడకండి, మీ వాయిస్ అంతా వస్తుంది. రైట్ అయ్యప్ప, కంటిన్యూ చేయండి మీరు. అయితే ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు ఇప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇటు మిగిలిన రాజకీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఖమ్మం టౌన్ లో పూర్తిగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు మునిగారు అక్కడ పూర్తిగా పర్యటన చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. మరోవైపు పునరాస కేంద్రాల్లో కూడా వాళ్ళకి పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇటు జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న డ్రైనేజీలు కూడా పూర్తిగా వెలికి తీసే పనులు కూడా నిమగ్నమైన పరిస్థితి అయితే. ఎందుకంటే వరద నీరు ఏదైతే కాలనీలోకి వస్తున్నాయో ఆ వరద నీరు పోయేందుకు కూడా పూర్తిగా మున్సిపాలిటీ అధికారులు నిమగ్నమైనట్టు పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇళ్లలోకి నీరు చేయడంతో పాములు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరు తిరగద్దని చెబుతున్నారు. అత్యవసరం అయితే బయటికి రావాలని, ఏ అవసరం ఉన్నా సరే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసాం, ఫోన్ చేయవలసిందిగా, ఏదైనా సమస్య ఉన్నా సరే సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నష్టం అయితే వాటిల్లనే పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో ఏదైతే మున్నేరు వాకి ఇరువైపులా వాళ్ళని నిర్మించే అనే సదుద్దేశంలో గత ప్రభుత్వం అయితే చేపట్టిన కోట్లాది రూపాయలతోటి వాళ్ళు నిర్మిస్తున్నారంటే ఏదో మున్నేరు వాకి ఎడం వైపు కుడివైపుగా వాళ్ళు నిర్మిస్తున్నారు. ఎందుకంటే వరద వచ్చినప్పుడు అయితే ఇటు ఈ ముప్పు ప్రాంతాల్లో నీళ్లు రాకుండా అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే రానున్న రోజుల్లో త్వరితగతిన ఆ పనులు అయితే పూర్తి చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసుకోవచ్చు, ఆగస్టు, సెప్టెంబర్ నెలలోని భారీ ఎత్తున వరద నీరు అయితే ఇటు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే రానున్న 2 సంవత్సరాలు పూర్తిగా చేసే పనుల్లో నిమగ్నం వేరే. ఏదైనప్పటికీ ఈ భారీ నష్టాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయనున్నారు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆ పంట నష్టం కూడా అందించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, బట్టి విక్రమార్క మంత్రులు అయితే స్వయంగా ఖమ్మం జిల్లాలో ఏదైతే విపత్తు వచ్చిందో వాటికి రైతులు ఎంతమంది నష్టపోయారని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అధికారులు అయితే ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఏదైనప్పటికీ పత్తి రైతులు కూడా నిండా మునిగారని కూడా చెప్పొచ్చు. విజయ్
అయ్యప్ప, భారీ వర్షాలతో చెరువులు అలాగే కాలువలు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గట్లు దిగే అవకాశం ఉంది. వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలు వరదలో చిక్కుకునే అవకాశం ఉందా? అయితే రానున్న రోజుల్లో ఇంకా అంటే ఈ విపత్తు అయితే తప్పిన అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా పాలేరు జలాశయం ఇంకా అయితే పూర్తిగా నిండుకుండలా కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి పాలేరు జలాశయం కూడా అలుగురు పారుతున్న పరిస్థితి అయితే ఉంది. లోతట్టు ప్రాంతాలు కావచ్చు కొంత నీటి మునిగాయి. మరోవైపు కూడా వాగులు వంకలు పొంగి పర్లుతుంటే అయితే రవాణా వ్యవస్థ కూడా అంతరాయం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి చప్టాపై పూర్తిగా నీరు ప్రవహించడానికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు మధ్య నియోజకవర్గంలో రైతులకైతే నష్టం వాటిల్లిందని కూడా చెబుతున్నారు. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వరి పంటకి ఎక్కువ నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇంకా సత్తుపల్లి చూసుకున్నట్టయితే పరివాహక ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ విపత్తు అంటే విజయవాడ బార్డర్ ఇటు అసలుపేట రాజమండ్రి కావచ్చు ప్రధానంగా అటు నుండే మనకు ఈ ముప్పై అయితే గత 2 రోజుల నుండి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాలు ఈదురు గాలులతో కూడా పూర్తిగా నీట మునిగాయి. పలు చోట్ల అయితే చెట్లు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. కరెంటుకు కూడా అంతరాయం ఏర్పడడం, విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కూడా ఆ పరిస్థితిని అయితే అధికారులు అయితే సమీక్షిస్తున్నారు. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించాలని కూడా చెబుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఊహించని విపత్తుతోటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువన వస్తున్నటువంటి వరదతోటి లోతట్టు ప్రాంతాలు జలమైన